ముస్లింలు ఒకప్పుడు కాంగ్రెస్‌ని నమ్మేవాళ్ళు. అప్పుడు కాంగ్రెస్సే దేశవ్యాప్తంగా అధికారంలో ఉంది. 92లో బాబ్రీ ఇన్సిడెంట్ తర్వాతన కాంగ్రెస్‌ని నమ్మడం మానేసి బలమైన ప్రాంతీయ పార్టీలను నమ్మడం ప్రారంభించారు. అప్పుడే మమతా బెనర్జీ అది అక్కడ బెంగాల్‌లో ఆహ్, కమ్యూనిస్టులు, కేరళలో కమ్యూనిస్టులు, తర్వాతన మన స్టాలిన్ లాంటోళ్ళు, లేపోతే జయలలిత లాంటోళ్ళు, లేదా ములాయం సింగ్ యాదవ్ లాంటోళ్ళు, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు గెలుస్తూ వచ్చారు. తర్వాత ఈ మధ్య కాలంలో మళ్ళీ ముస్లింలు కాంగ్రెస్‌ని నమ్మడం ప్రారంభించారు. అదే కాంగ్రెస్ బలం అనుకుంటే అన్ని చోట్ల కాదు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట కాంగ్రెస్‌ని నమ్ముతున్నారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న చోట ప్రాంతీయ పార్టీలను నమ్ముతున్నారు. అదే మమతా బెనర్జీ ఆశ. తనే అసలు అధికారంలోకి రావడానికే ముస్లిం అప్పీజ్‌మెంట్. ఆ తర్వాత 3 సార్లు అధికారంలో ఉండటానికి అదే కారణం. ఇప్పుడు మళ్ళీ ముస్లిం కార్డ్ తీయడానికి ఈసీ నిర్ణయం ఉపయోగపడింది. అక్కడ రచ్చ చేయడానికి ఉపయోగపడింది. తాజాగా బెంగాల్‌లో ఎలక్షన్ కమిషన్ 340 మంది ముస్లిముల పేర్లు తొలగించేసింది. బిఎల్ఓలు అంటే ఈ లోకల్‌గా ఉండేటటువంటి ఎన్నికల అధికారులుగా బషీర్హాత్ బూత్‌లో అయితే ప్రాసెస్ కిందన చాలా మందిని తొలగించింది అక్కడ. ఓవరాల్‌గా ముస్లింలని ప్రత్యేకించి తొలగిస్తోంది అన్నటువంటి ఒక పాయింట్‌ని తెచ్చి పోలరైజేషన్ ఆఫ్ ముస్లిం ఓట్ల వైపుకి, అదే సందర్భంలో అప్పీజ్‌మెంట్ చేసి హిందువులని ద్వేషించేటటువంటి విధంగా తన వైపుకి ఓట్లని మలుచుకునే విధంగా అడుగులు వేస్తోంది మమతా బెనర్జీ.